అండి వెల్కమ్ టు డ్రీమ్ హౌస్ ఛానల్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? ఇది వెన్స్డే రోజు తీసిన వ్లాగ్ అండి. ఆ రోజు మటన్ కర్రీ చేశాను. ముందుగా ఒక గిన్నె తీసుకొని స్టవ్ వెలిగించి పైన పెట్టుకొని ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, తర్వాత ఒక కప్పు ఆనియన్స్ కూడా వేసుకొని, అవి కూడా అల్లం వెల్లుల్లి పేస్టు ఆనియన్స్ బాగా వేగిన తర్వాత స్లోగా ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలండి. తర్వాత ఒక 6 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. అవి కొయ్యకుండా ఇలా తుంచి వేసాను అనమాట. ఇలా వేగిన తర్వాత కొంచెం ఉప్పు, పసుపు వేసానండి. ఇలా వేసిన తర్వాత బాగా తిప్పిన తర్వాత లో ఫ్లేమ్ పెట్టి సన్నమంట మీద మగ్గించుకున్నానండి. మరీ ఎక్కువ డీప్ ఫ్రై అవ్వకుండా, అడుగంటకుండా మగ్గించుకోవాలండి మటన్ కూరకి ఎప్పుడైనా. ఉల్లిపాయని లేదంటే అడుగంటితే ఉల్లిపాయ తీపి వచ్చేస్తుంది అనమాట మటన్ కర్రీ. అలా స్లోగా మగ్గించుకున్న తర్వాత మటన్ తీసుకొని వేయాలండి. మటన్ కూడా వేసి బాగా తిప్పిన తర్వాత మళ్ళీ ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి స్లోగానే ఉడికించాలండి. అప్పుడే మటన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. కూర మంచిగా కుక్ అవ్వడానికి బాగుంటుంది అన్నమాట. ఇలా వేగిన తర్వాత మంచిగా దాన్ని బాగా తిప్పేసేయాలి. తిప్పిన తర్వాత మళ్ళీ ఒక 5 మినిట్స్ మూత పెట్టుకోవాలండి. మూత పెట్టిన తర్వాత ఇలా కూర ఇలా దగ్గరికి అందులో మటన్లోని వాటర్ అంతా బయటకు వచ్చేస్తుందండి. మళ్ళీ ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి తర్వాత కారం వేయాలండి. మా రుచికి సరిపడా కారం వేసానండి. స్పూన్లో సగం అయితే సరిపోతుంది. ఎందుకంటే నేను పచ్చిమిర్చి కూడా ఆరేసాను కాబట్టి మాకైతే ఆ కారం సరిపోతుంది. అలా మటన్లో కారం కూడా వేసిన తర్వాత ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్ మీద అలా బాగా మగ్గించుకోవాలండి. తర్వాత చిన్న బౌల్ వాటర్ తీసుకున్నానండి. అవి అయితే సరిపోతాయి. ఆ వాటర్ కూడా వేసి ఒక 10 మినిట్స్ బాగా దగ్గరికి రానివ్వాలి కూరని. అలా దగ్గరికి రానిచ్చిన తర్వాత మంచిగా తిప్పుకొని ఉండాలి. నేను గరం మసాలా వేసానండి. ఇప్పుడు నేను ఇంట్లోనే తయారు చేసుకున్నాను గరం మసాలా. ఇది ఒక స్పూన్ గరం మసాలా కూడా వేసి చక్కగా దగ్గరికి రానివ్వాలండి కూరని. ఇక స్లో చేసేసి ఒక 10 మినిట్స్ మనం కలుచుకొని ఉంటే మన మటన్ కూర రెడీ అయిపోతుంది. చూడండి, వేడి వేడి మటన్ కర్రీ రెడీ. కూర అంతా దగ్గరికి అయిపోయిన తర్వాత ఇలాగా చక్కగా కొత్తిమీర చల్లుకుంటే సూపర్ టేస్ట్ మటన్. సింపుల్గా ఇదేనండి నేను చేసే మటన్ కర్రీ రెడీ అయిపోయింది. ఎలా ఉంది? నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.